హాయ్ హలో రండి టెర్రస్ గార్డెన్కి వెల్కమ్. మనమైతే పూల మార్కెట్ రాజమండ్రి దగ్గర పూల మార్కెట్కి అయితే వెళ్తున్నామండి. వీళ్ళంతా చూసారా తోటల్లోంచి పూలు అయితే చామంతి పూలు అయితే కోసుకొని మార్కెట్కి అయితే సేల్స్ చేసుకోవడానికి అయితే బుట్టలతో అయితే పట్టుకొని వెళ్ళిపోతారు. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఎక్కడ అంటే రాజమండ్రి నుంచి రావులపాలెం హైవేలో కడీపలంక దగ్గర అయితే ఉంటుందండి పూల మార్కెట్. ఇదేంటంటే వంతెన మీద వెళ్ళాలన్నమాట. కాలువ అవతల మార్కెట్ ఉంటుంది, ఇవతలైతే రాజమండ్రి హైవే అన్నమాట. ఇదంతా రాజమండ్రి హైవే. అప్పుడే చూసారా చిరు వ్యాపారస్తులు అందరూ పూలు కొనుక్కొని చిన్న చిన్న వ్యాపారస్తులు అలా తీసుకెళ్తున్నారు. అది రాజమండ్రి హైవే అండి. ఇలా వెళ్తే ఈ ఈ వంతెన దాటి ఇవతల పక్క అయితే పూల మార్కెట్ అయితే ఉంటుంది. ఇదేంటంటే అదర్ షేడ్స్ కూడా పూలు ఇక్కడ నుంచి అయితే వెళ్తాయి. బాగున్నాయి పెద్ద పూలు. ఈ బంతులు అయితే ఎల్లో 50 రూపాయలు అంటండి, రెడ్ అయితే మాత్రం 80 రూపాయలు అంట. ఇక్కడైతే కేజీ లెక్కన అయితే అమ్ముతారనమాట. ఎలా పేర్చారు చూసారా ట్రేల్. ఇవన్నీ కూడా ఉంటాయి ఒక్కోదానికి. ఇదే ఎంత ఉంటాయండి? ఎంత ఎంత 150 బాబా? ఎన్ని ఉంటాయండి? 20 150 అండి. ఎన్ని తీసుకున్న వరకు చిన్నవి లేవు, ఇంకా తక్కువలో లేవు. ఇవైతే 150 అంటండి. 20 ఉంటాయి అంట. ఇవి 20 అయితే ఉంటాయి అంటండి, 150 ఉంటాయి ఇవి. ఇవన్నీ కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి వీటిలో. ఎల్లో ఉంది, వైట్ ఉంది, పింక్ ఉంది, అంతే మోస్ట్లీ రెడ్ ఉన్నాయి. అయితే డైజీలు అంటండి ఇవి 130. ఇదైతే 130 పడుతుంది అంటండి. ఇవన్నీ అయితే మన డెకరేషన్ కోసం అయితే మోస్ట్లీ వాడతామండి. ఈ లోపల కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇవేంటమ్మా ఇవి? ఇవన్నీ అయితే జీబ్రాస్ అంటండి. ఇవన్నీ అయితే మోస్ట్లీ ఫంక్షన్స్ మనం అయితే డెకరేషన్ కి అయితే యూజ్ చేస్తాం అనమాట. ఎంత పడుతుందమ్మా ఇది? ఒక్కొక్కటి 30 రూపీస్ అంటండి. ఇవైతే చాలా కలర్స్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ అయితే వైట్ అనమాట. ఇవన్నీ కూడా డెకరేషన్ కి అయితే యూజ్ చేస్తారండి. ఇవన్నీ కూడాను బంచ్కి వచ్చి 30 రూపీస్ అంట. 4-5 ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. చాలా కలర్స్ అయితే ఉన్నాయి అనమాట. ఓకే అండి, ఇవన్నీ కూడా డెకరేషన్ కేనండి. ఇవి కూడా డెకరేషన్ కేనా? ఇవి కూడా జబ్రాలేనా? జబ్రాలా ఒకటి. ఓహో, ఎవరికైనా ఇవి? ఆహా, ఇవైతే జిప్సీలు అంటండి. వాళ్ళ వెరైటీగా ఉన్నాయి. మనకైతే ఉగాదికి వేపపోత వాడుకుంటాం కదా, అలా అయితే ఉన్నాయి కదండి ఇవి. ఇవైతే డెకరేషన్ వాడతారంటండి. ఎంత పడుతుందా మీది బంచ్? 150 అయితే పడుతుందండి. ఇంత బంచ్ అయితే ఉందండి, చూసారా కదా. వేపపూతలాగా, ఉగాది పచ్చడి వేపపూతలాగా అయితే ఉందండి. ఇదంతా డెకరేషన్ కి అయితే వాడతారండి. చాలా బాగుంది కదా. వాటర్ లో అయితే పెట్టారండి వీళ్ళు వాడిపోకుండా. ఇవన్నీ కూడా ఇలా బుట్టల లెక్కన అమ్మేస్తారు అనుకుంటున్నాను. ఇలా బుట్టల లెక్కన అయితే తోటల నుంచి కోసుకొచ్చి ఇట్లా అయితే అమ్మేస్తారండి. కేజీ ఎంత పడుతుందో అడిగి రేటు. ఇలా తోటల్లో తీసుకొచ్చి అమ్మేస్తారు. ఇలా తోటల్లో తీసుకొచ్చి అయితే బుట్టల లెక్కన అయితే వెయిట్ వేసి అమ్మేస్తారండి. అదిగోండి బుట్ట అయితే అమ్మేస్తారనమాట. వాళ్ళు రైతులు పొలాల్లో కోసుకొచ్చి అమ్మేస్తారనమాట. అదిగో చూసారా ఆ బుట్ట. ఎంత ఉందండి ఇవాళ రేటు పూల మార్కెట్ రేటు?
60 రూపాయల కేజీ. చామంతులు అండి 300 దాకా ఉందా? అంటే రోజుకు ఒక రేట్ ఉంటుంది. చామంతి 250 నుంచి 350. ఇది ఎక్కడ షాపులో వెళ్ళి కొనుక్కెళ్తారా చిన్న చిన్న వ్యాపారస్తులు? ఏదైనా పూల కొట్టులోనే ఇంత కాస్ట్ ఉన్నాయంటే తెల్ల చామంతి అసలు 250 నుంచి 300 వరకు అయితే ఉంటాయంట. చామంతులు 200 దగ్గర నుంచి ఉన్నాయంట. చాలా కాస్ట్ అయితే ఉన్నాయండి. గులాబీలు ఎలా ఉంటాయండి? 200 ఉంటాయి. మీరేంటి ఇక్కడ ఎలా మీరు గుమస్తానా? అంటే షాప్ కో గుమస్తాను పెట్టుకుంటారా అండి? ఉంటారా? అంటే రాసుకుంటా ఉంటారా? ఓకే. ఎంత ఉంటదండి బిజినెస్? అంటే రోజుకో రేట్ ఉంటుందండి? నిమిషానికే మారిపోద్దండి. ఇంకేం పూలు కొంటాం మనం? పూలు కూడా బంగారం లాగా అయితే అయిపోయినాయండి. అంటే నలుగురు వచ్చాడైతే ఆక్షన్ పెడతాం. ఎవరికి కావాలంటే అలా కొడుకుంటాం. మామూలుగా ఎవరు రాకపోతే బ్యాగ్ పెడతాం. మామూలుగా మనకు నచ్చిన రేటు కొనుక్కుంటాం. ఎప్పుడైనా కొనుక్కునే వాళ్ళదే ఇష్టం, మన ఇష్టం ఉండదు. రైతు పండించిన రైతు ఇష్టం ఉండదు, మన ఇష్టం ఉండదు. కానీ కొనుక్కునే వాళ్ళు ఇష్టమే. కొనుక్కునే వాళ్ళు నలుగురు సంవత్సరం అనుకోండి, ఒకరి మీద ఒకరు పోటీ పడి పాడుకుంటారు. ఆక్షన్ పెట్టారు. ఇద్దరు ఒకళ్ళు అడిగితే రేట్ చెప్తే వాళ్ళకి నచ్చిన రేటు కొనుక్కుని వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి ఎనిమిది వరంపురం వరకు పట్టుకెళ్తారు. వేసుకుంటారో వాళ్ళు వచ్చి కొనుక్కుంటా ఉంటారు. కొంతమంది వచ్చి కొనుక్కుంటారో వరంపురం ఇవన్నీ కూడా వెళ్తారు. ఇవన్నీ చుట్టుపక్కల గ్రామాల్లో పండించినవి. మీరు ఇదే బిజినెస్ మీద ఆధారపడి ఉంటారమ్మా? ఇదే బిజినెస్. ఈ పూల మీద ఇక్కడే కాకుండా పూల ఊళ్ళో ఇలా నెల్లూరు దాకా వెళ్తాయి. నెల్లూరు ఒకసారి చెన్నై మా పూలు తక్కున్నప్పుడు ఇక్కడ నుంచి వెళ్తుంటాయి. అక్కడ ఎక్కువ ఉంటే ఇక్కడికి వస్తూ ఉంటాయి. చెన్నై, బెంగళూరు, మహారాష్ట్ర నుంచి కూడా వస్తుంటారు. చామంతులు వస్తాయి? చామంతులు చామంతులు ఏమో వెళ్తూ ఉంటాయి, అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. మనకి నెలగరుతూ మన చామంతులు ఇక్కడ అయిపోతాయి. లోపల పండుగ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటాయి, 5 నెలలు ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళా తమిళనాడు ఉసూరు ఏరియాలో పడుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కొంచెం బాలరెడ్డి వేరే ఉన్నాయి, ఉప్పు ఏరియా అన్నమాట. అక్కడ ముందు స్టార్టింగ్ సెల్ కూడా ఉంటుంది మన ఇండియాలోకి. ఇండివిజువల్ ఆ చెల్లోంచి చామంతులు, చల్లి ఉంటేనే చామంతులు పడుతుంది. కేజీలో ఉదయం అయితే 600, 700, తర్వాత 400, 500 వచ్చింది. ఖచ్చితంగా 400. మైలవరం నుంచి వచ్చినాయి వాళ్ళు. మైలవరం నుంచి వచ్చింది. 10 రోజులు పార్లో వస్తుంది. ఇక్కడ లోపలే వస్తుంది. రోజంతా ఉంటుందండి. ఉదయం నుంచి 5 గంటల కానీ స్టార్ట్ అవుద్ది. సాయంకాలం 7, 8 ఉంటుందండి. పెళ్లిళ్ళ సీజన్లో అయితే కోట్లలో కూడా మరి లక్షల్లో జనం పోతున్నారు కదమ్మా, లక్షల్లో పోతున్నారు కదా. ఈ పువ్వుల మీద ఇంచుమించు 10 లక్షల మంది పోతున్నారు ఈ మార్కెట్ మీద. శివరామ ఫ్లవర్ వచ్చేది. ఓకే అండి, సత్యరాజు గారు అయితే పూల మార్కెట్ గురించి చాలా అయితే చెప్పారు. ఇక్కడైతే చాలా వెరైటీ అయితే ఉన్నాయండి. ఇప్పుడైతే మల్లెల సీజన్ కదా, 600 అయితే కేజీ పలుకుతాయంట. చామంతులు, బంతులు చాలా అయితే ఫ్రెష్ గా ఉన్నాయండి. చాలా 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 ఫ్రెష్ గా ఉన్నాయి అన్నమాట. బంతులు అయితే మాత్రం అసలు ఎంత ఇక్కడ ఫ్రెష్ గా ఉంటాయి. ఇక్కడే స్టార్టింగ్. అవునండి, అలాగే ఉన్నాయి బంతులు కూడా చాలా ఫ్రెష్ గా అయితే ఉన్నాయండి. ఈ మార్కెట్లో అయితే పెళ్ళిళ్ళ సీజన్లో అయితే కోట్లలో కూడా బిజినెస్ అయితే సాగుతుందంటండి. మొత్తం హోల్సేల్గాను రిటైల్గా కూడా ఇస్తారనమాట ఇక్కడ ఫంక్షన్స్కి. ఎక్కువ ఏంటంటే డెకరేషన్ వాళ్ళు అయితే
ఎక్కువగా అయితే తీసుకెళ్తుంటారండి. రిటైల్గా కూడా ఉంటుంది. మొత్తం ఓవరాల్గా మార్కెట్ అయితే ఇట్లా ఉంటుందండి. ఇలా చూసారా ఎంత బిజినెస్ అయితే సాగుతుందో ఇక్కడ. చాలా రష్గా అయితే అయిపోతుంది. ఈ మొత్తం అంతా అయితే పూల మార్కెట్ అండి. ఎంత రష్ గా ఉందో చూసారా. అంటే ఈవినింగ్ 4 అయింది ఇప్పటికి. ఇంకో గంటలో అయితే అసలు మనం లోపలికి అయి కూడా రాలేమన్నమాట. అంత రష్ గా అయితే ఉంటుంది. ఈ పక్కన కూడాను మొత్తం అంతా పూల మార్కెట్ అండి. చూసారా ఇవన్నీ కూడా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో చూసారా పూలన్నీ. ఓకే అండి, పూల మార్కెట్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.